హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. మరి ఏంటి, ఏం కనిపించకుండా అనుకుంటున్నారా? ఏం లేదండి, ఇవాళ అయితే కూర ఏమీ చేయలేదు. మరైతే మా వారిని కూరగాయలు తీసుకురమ్మన్నాను. ఏమేమి కూరగాయలు తీసుకొచ్చారా అని చూస్తున్నాను. ఏం తెస్తారా ఆయన? తెస్తే ఇస్తే చెప్తున్నాను కదా, టమాటాలు పచ్చిమిరపకాయలు పట్టుకొచ్చినట్టున్నారు. వీటితో ఏం చేయాలండి? రోజు మా అబ్బాయి ఏమో రోజు టమాటాలైనా అని గోల్ చేస్తున్నాడు. ఏదో ఆకుకూర కూడా తీసుకొచ్చాడు. ఏం తీసుకొచ్చాడంటే తోటకూర తీసుకొచ్చాడు. ఇంకేం తెచ్చాడు? ఇక్కడ ఏమో కనిపిస్తున్నాయి, బీన్స్, క్యారెట్, మరి ఇంకేం తెలియదండి. మరి ఇవైతే వండేద్దాము. మరి తోటకూర అయితే కట్ చేసుకుందాము అనుకున్నా. కూరగాయలు అనుకున్నప్పుడే ఆకుకూరలు తీసుకొస్తాడు ఈయన. ఇంకా అంతకు మించి ఇంకేం తేడని నేను అనుకున్నట్టుగానే తోటకూర తీసుకొచ్చాడు. మరి దాన్ని కట్ చేసుకొని శుభ్రంగా కడుక్కొని మరి కూర అయితే వండేసుకుందాం, సరేనా? ఈ రోజుకి కూరగాయల బాధ అయిపోతుంది. నిజంగా అండి, దేని గురించి తిప్పలు ఉండదు. కానీ రోజు పొద్దున్న లెగిస్తే ఇవాళ ఏం కూర వండాలి అనేది ఆడవాళ్ళకి పెద్ద కాన్సెప్ట్ అండి ఇది. నిజంగా అసలు దీని గురించి పెద్ద టెన్షన్. కూరగాయలు ఉన్నా టెన్షనే, లేకున్నా టెన్షనే. కూరగాయలు ఉంటే ఏం వండాలి అని, లేకుంటే ఏం తేవాలి అని. నిజంగా కదండి? అవునండి బాబోయ్, ఈ టెన్షను అంతా ఇంత కాదు. కూరగాయలు ఉంటే పొద్దున్నే వంట అయిపోద్ది. ఇప్పుడే తీసుకొచ్చి ఇచ్చి వెళ్ళారు. ఇక ఈ కూర అయితే వండాలి. ఓకేనా? బాయ్.